ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించడంపై టీడీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైనా సింధూరు యుద్ధ వీరుడా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని అవమానించిన వ్యక్తిని పరామర్శించి సమాజానికి జగన్ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని నిలదీశారామె. అరెస్టు తప్పదన్న భయం జగన్ను వెంటాడుతోందని అన్నారామె. ఆయన పాదయాత్ర కాకుండా జైలు యాత్ర చేయాల్సిందేనని సెటైర్లు వేశారు కావలి గ్రీష్మ. పేపర్ న్యూస్ ఛానల్లోని మొన్న నెల్లూరులోని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు బంగారుపాలెం తాలూకా క్లిప్పింగ్స్ ఎందుకు వచ్చాయి? మీరు అంత నీట్గా చాలా పద్ధతిగా ఉన్న న్యూస్ ఛానలే అయితే జనాలు లేని మీటింగ్లోని జనాలు ఉన్నట్టు ఎందుకు చూపించారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు అసలు టెక్నాలజీ పెరిగిపోతుంది. అందుకు ప్రజలు అసలుకి ఎలాంటి టెక్నాలజీ అయినా వాడేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని ఇలాగే మోసం చేశారు. 2019లోని మోసం చేసి గెలిచారు. ప్రజలు తెలుసుకున్నారు. 2024లో మిమ్మల్ని 11 కుదిర్చారు. అయినా కూడా ఈ అన్యోన్యమైన ఈ జగన్ దంపతులు వస్తారు, వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు అనే సంగతి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎవరిని మోసం చేయడానికి మీ ఛానల్స్లోని మీ న్యూస్ పేపర్స్లోని చెత్తవాగుడు చెత్తంతా రాస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈరోజు కూడా మహిళల్ని కించపరిచి అవమానించి అదే రాజకీయాలు నడిపిద్దామన్న ధోరణిలోనున్నారు. అంటే ఏది 2025లో కూడా అసలు ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని పాలసీ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష విమర్శించారు. అరాచకాలు చేసిన వారిని ఆయన పరామర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను పరిచే సంస్కృతి వైసీపీతోనే మొదలైందని ధ్వజమెత్తారు. తల్లిని చెల్లిని అవమానించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిని గౌతమ్ శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎన్ఏలోనే ఉంది. ఒక్కసారి ప్రజలకి నిజాలు తెలియాలని, మీకు తెలిసిన విషయాలే మళ్ళీ గుర్తు చేయాలని మీ ముందుకు వచ్చాను. ఎలాంటి పార్టీ ఈ రోజు అండి? వైసీపీ పార్టీ. సంజన సుకన్య గంట అరగంట అని మాట్లాడిన అంబటి రాంబాబుకి, అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవులు ఇచ్చి శభాష్ అని చెప్పిన ఈ వైసీపీ పార్టీలో అసలు మహిళలకి గౌరవిస్తారని ఎలా అనుకున్నారు? సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టులకు వెళ్ళి తల్లి చెల్లికి ఆస్తులు రాకుండా చేసి అదేదో విజయంగా తన విజయంగా పేపర్లో రాయించుకుని ఇలాంటి నీచుడి గురించి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు గత ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి మహిళలకు విలువలు ఇస్తారని మాట్లాడుతున్న ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తలదించుకోండి. మీరు ఆడవాళ్లే. మీ మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు వీడియోలు బయటకు ఒకసారి తెప్పించుకొని ఇంకా సోషల్ మీడియాలో పరిగెడుతున్నాయి. ఒకసారి మాట్లాడితే ఒకసారి వింటే బాగుంటుంది. ఇక ఈరోజు సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని, సొంత చెల్లికి తన గురించి కష్టపడిన చెల్లికి జగనన్న వదిలిన బాణాన్ని నిన్ను 17 సీట్లతోని గెలిపించిన చెల్లికి కనీసం ఒక పదవి ఇవ్వకుండా ఈరోజు తను రాజకీయంగా వేరే పార్టీలో ఉందని, తన సోదరి కూడా తన తండ్రికి పుట్టలేదని తన తల్లిని అవమానించిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించే ఈరోజు ఆ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచం ఏంటంటే 153 మందితో వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే తన తల్లి వయసున్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి తోటి ఎమ్మెల్యేలు తోటి మంత్రులతోని అసభ్యంగా అసెంబ్లీలోని మాట్లాడించి ఒక పైశాచికమైన నవ్వు నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా మనం మర్చిపోగలమా అండి?